ఒక మంచి హౌస్ అయితే సేల్‌కొచ్చింది. ఈ ఇంటికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్రంట్‌లో 30 ఫీట్ వైడ్ సీసీ రోడ్డు, మున్సిపల్ వాటరు, సంపు, బోరు అంతేకాదు అన్ని ఫెసిలిటీస్‌కి లైక్ హాస్పిటల్స్, స్కూల్స్ అన్నీ దగ్గరే ఉంటాయి. ఇక ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసి ఈ హౌస్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్‌లో లేదా రిలేటివ్స్‌లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మనం స్టార్ట్ చేసిన ఈ 30 డేస్ 30 ప్రాపర్టీస్ ఛాలెంజ్లో ఈ రోజు వచ్చేసి డే 24. ఇక మెయిన్ గేట్లోకి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ అయితే ఇచ్చారు. దాని పక్కనే ఒక గెస్ట్ వాష్రూమ్ ఇచ్చారు. ఆ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే పెట్టించారు. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక ట్యాప్ అయితే పెట్టించారు. అండ్ అలాగే ఇక్కడ స్పేస్ కూడా ఆల్మోస్ట్ 2.5 feet అయితే స్పేస్ అయితే వదిలారు. ఇక పార్కింగ్ ఏరియాలో సీలింగ్ వచ్చేసి పీవీసీ అయితే పెట్టించారు. మనకు ఎంట్రన్స్లో ఒక మెయిన్ డోరు అండ్ అలాగే ఆ మెయిన్ డోర్కి సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించారు. ప్రజెంట్ ఈ హౌస్కి వచ్చేసి ఫైనల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. లైక్ వుడ్ వర్క్ ఒకటి. వుడ్ వర్క్ అంటే ఓన్లీ డోర్స్ మాత్రమే చేయిస్తారండి. బెడ్రూమ్ డోర్స్ అండ్ అలాగే వాష్రూమ్స్కి డోర్స్ అయితే పెట్టిస్తారు. ఇక కబోర్డ్స్ విషయానికి వస్తే మనం ఇది చేయించుకోవాలండి. డైరెక్ట్ హౌస్ తీసుకునే టైంలోనే మీకు ఓనరు వుడ్ వర్క్ చేయించమన్నా చేయిస్తాడు, లేదా మనల్ని కాంటాక్ట్ అవ్వండి, తక్కువ ప్రైస్లో వుడ్ వర్క్ అయితే చేస్తాం. అంతేకాదు మనం టోటల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేస్తామండి, అది కూడా తక్కువ బడ్జెట్లో. మనం క్వాట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి పర్ ఎస్ఎఫ్టీకి 2500 అయితే క్వాట్ చేస్తున్నాం. కబోర్డ్స్ లేకుండా అయితే ఫైనల్గా 2200 అయితే పర్ ఎస్ఎఫ్టీ లాగా అయితే చేస్తున్నాం. మనం హాల్లో నుంచి దాటి స్ట్రైట్గా అయితే మనకు బెడ్రూమ్ అయితే కనబడుతుంది. ఈ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. లెఫ్ట్ సైడ్ అయితే టెక్స్చర్ డిజైన్ అయితే పెట్టించారు. మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్, కానీ వీళ్ళు మాత్రం బెడ్రూమ్కి అటాచ్డ్గా తూర్పు ఫేస్ డోర్ అయితే పెట్టించారు. ఈ బెడ్రూమ్ బ్యాక్ సైడే కారిడార్ సైడ్ ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది. అక్కడ కూడా ఇండియన్ టాయిలెట్ అయితే పెట్టించారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెయిన్ డోర్ పక్కలే సెల్ఫ్స్ అయితే పెట్టించారు. మనకి ఇంకా ఏంటంటే కలర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది హౌస్ ఎలా ఉంటుందని. హౌస్ మాత్రం అద్దిరిపోద్ది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కన్ఫర్మేషన్ కోసం యాక్చువల్గా బిల్డరు ఓ 2-3 బిల్డింగ్స్ అయితే చేశాడు. ఆ బిల్డింగ్స్ కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. హాల్లో టీవీ యూనిట్కి అయితే సెల్ఫ్స్ అయితే పెట్టించారు. దానివల్ల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే టీవీ యూనిట్ పక్కలే కిచెన్ ఎంట్రన్స్లో వాష్ బేసిన్ అయితే వస్తుందండి. ఇక్కడ టైల్స్ పెట్టించారు కదా, అక్కడైతే వాష్ బేసిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి కిచెన్ ఎంట్రన్స్. మనం చూసుకున్నట్టయితే కిచెన్ ఎంట్రన్స్లో ఒక డిజైన్ అయితే ఉంటుంది స్ట్రైట్గా. మన కిచెన్లోకి ఎంట్రీ అవ్వగానే మనకు పూజ గది కనపడుతుంది. అలాగే సింపుల్గా కిచెన్ సెల్ఫ్స్ అయితే ఉంటాయి. మరీ ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అయితే కిచెన్ అయితే పెట్టించారు. అండ్ మనం నెక్స్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ పక్కలే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే డీటెయిల్స్ మొత్తం లాస్ట్లో అయితే చెప్పేస్తా. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే చాలా విశాలంగా అయితే ఉంటుంది. ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే వస్తుంది. అండ్ పిఓపి కూడా చాలా బాగుంటుంది. కలర్స్ లైట్స్ వస్తాయి. నీకు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి వెంటిలేషన్ కోసం విండో కూడా పెట్టించారండి. స్టెప్స్ కింద ఎగ్జాక్ట్గా అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. ఇక ఇంటి విషయానికి వస్తే ఇంటి సైజ్ వచ్చేసి 17.5x50, మొత్తం 2 సెంటర్లో అయితే ఉంటుంది. 98 స్క్వేర్ యార్డ్స్ అయితే అవుతుంది. ఈ ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్. ఫ్రంట్లో 30 ఫీట్ వైడ్ రోడ్డు అయితే ఉంటుంది, సీసీ రోడ్డు. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రూవల్ అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి వివిసి ఫంక్షన్ హాల్ రోడ్ నియర్ గుత్తి పెట్రోల్ బంక్, కర్నూలు అండి. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి తక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసి 50 lakhs అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో అయితే చేస్తాం. ఇంతవరకు చూసారు కదా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి.